కాగిత కృష్ణప్రసాద్ గారు అనుబంధ ప్రశ్నలు అదేవిధంగా కొన్ని చక్కటి సలహాలు సూచనలు చేశారు అధ్యక్ష. ఎంతో దారుణమైన పరిస్థితి అంటే అధ్యక్ష, గత ప్రభుత్వం ఒక ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ని మా యాన్యువల్ టర్నోవర్ సుమారు 20,000 కోట్ల రూపాయలు అధ్యక్ష, 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి గత ప్రభుత్వం రైతుకి ఇబ్బంది పడే విధంగా, రైతుకి ఖచ్చితంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారు అధ్యక్ష. ఈ 39,550 కోట్ల రూపాయల్లో కొన్ని స్టాచ్యుటరీ పేమెంట్స్ మేము చేయాల్సి వస్తే ఒక 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నేను మాటిస్తున్నాను, ఎందుకంటే మన ప్రభుత్వంలో రైతే రాజు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకి ఆ గౌరవం దక్కే విధంగా, రైతుతో పాటు ఎవరైతే కౌలు రైతులు మన రాష్ట్రంలో అధిక శాతం వ్యవసాయం చేసుకుంటున్నారో, కష్టపడి అనేక కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో, వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కోసం 100% మా శాఖ నుంచి వాళ్ళకి అండగా నిలబడి త్వరగానే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను మీకు మాటిస్తున్నాను, ఈ 674 కోట్ల రూపాయలు కూడా 10 రోజుల్లోపే మాకు వీలైతే ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ నిధులు అందించే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మాటిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ఇప్పుడు రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం అధ్యక్ష. ఈ కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఒక కన్సల్టెన్సీ టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా టీసీఎస్ ద్వారా పారదర్శకంగా, ఖచ్చితంగా ఇందాక సత్యనందరావు గారు అన్నట్టు మండలాలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు రైతుకి చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. ఆ మార్పు అనేది మీకు ఖరీఫ్ సీజన్ కల్లా 100% ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండేటట్టు మేము ఆ చర్యలు తీసుకుంటామని మీకు మాటిస్తున్నాం అధ్యక్ష. తేమ శాతం విషయంలో కానివ్వండి, లేదా అక్కడ సిబ్బంది సరైన రీతిలో స్పందించకపోవడం, ఆ విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. వీటన్నిటిపైన కూడా సమగ్రంగా మేము లోతుగా విచారించి తప్పకుండా నేను ఇందాక అన్నట్టు రైతుకే మేము ప్రాధాన్యత ఇచ్చి, రైతు మరొక్కసారి కష్టాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కూడా మన ప్రభుత్వం కష్టపడి ముందుకెళ్తున్నాం అధ్యక్ష. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో పర్యటించినప్పుడు కూడా నేను మాటిచ్చాను అధ్యక్ష. చాలామంది కౌలు రైతులు అడిగినప్పుడు మొట్టమొదటిసారి ఒక గుడ్ విల్ జెస్చర్గా మా కార్పొరేషన్ తరఫు నుంచి మేము టార్పాలిన్స్ కూడా మొట్టమొదటిసారి రైతులకి మేము ఉచితంగా సరఫరా చేయడానికి ఒక ట్రయల్ బేసిస్ మీద ప్రారంభిస్తాం. అదేవిధంగా మార్చి 31 లోపు మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష, డిపార్ట్మెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి. మార్చి 31 లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 39,550 కోట్ల రూపాయల రుణాలని మేము 10,000 కోట్లు మేము చెల్లించేటట్టు మేము ఆ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకుని తప్పకుండా రైతులకు అండగా నిలబడతామని మీ అందరికీ కూడా గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, వాళ్ళు ఇచ్చిన సలహాలు తప్పకుండా మేము నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రైతు కోసం, అదేవిధంగా వినియోగదారుడి కోసం అన్ని విధాలుగా మేలైన సరఫరా చేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలుపుతున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 109 మౌలిక సదుపాయాలు మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు జవాబు, నిర్మాణం, నిర్వహణ, వాటా మరియు బదిలీ BOTST ప్రాతిపదికపై PPP విధానం కింద మెసర్స్ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ KCPL రాయితీదారుతో 17/9/2004 కృష్ణపట్నం పోర్ట్ రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందయా. రాయితీ ఒప్పందం ప్రకారం ఓడరేవు రాయితీ కాలం వాణిజ్య కార్యకలాపాలకు 30 సంవత్సరాలు, అంటే 23/2009 నుండి 19/3/2039 వరకు అధ్యక్ష. వాణిజ్య కార్యకలాపాలలో 23/2009 ప్రారంభమయ్యాయి. అందువలన ఒప్పంద కాలం 19/3/2039 వరకు ఉంది అధ్యక్ష. బీకే సమాధానం, ఆదాని పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ పేరిట కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ KCPL 75% వాటాల ఉపసంహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7/9/2020 I&I శాఖ ద్వారా GOMS నంబర్ 9 ద్వారా సమ్మతిని తెలియజేయడం జరిగింది అధ్యక్ష. వాటాల వివరాలకి ఉన్నాయి అధ్యక్ష. వాటాల వివరాల ప్రకారం ఈ కింది విధంగా ఆదాని పోర్ట్లు మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ లేదా దాని అనుబంధ సంస్థలు 75%, నాట్కో